వాళ్ళు అదే చూపిస్తున్నారు సార్. డొల్లా కంపెనీలు ఎవరైతే డిస్టిలరీ వాడు ఉన్నాడో వాడి నుంచి డబ్బులు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి 45 రోజులు డిపాజిట్ అవుతాయి. ఇది మేము ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ నువ్వు ఇక్కడ ప్యారలల్ గా ఇక్కడ ఒక స్టోరీ బిల్డ్ చేస్తున్నావు. దీనికి లింక్ నేను అడుగుతున్నా. దీనికి లింక్ లేనప్పుడు అంటే లింక్ చెప్తున్నారు సార్. వాళ్ళు ఎవరైతే డిస్టిలరీల పేరుతో తెర మీదకి వచ్చారో ఈ డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారు అని, వాళ్ళు ఎప్పుడు వచ్చాడు బ్రాండ్స్ వాడు నాకు పేమెంట్ ఇమ్మీడియట్ రాకపోతే నేను రానని వాడు ఇవ్వనందువల్ల ఖాళీగా ఉండలేక ఆ టైంలో ఎవరు మీరు పెట్టుకొని సప్లై చేసినా తీసుకోవచ్చేమో. అయినా ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధాన్ని సంపూర్ణంగా చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ అమ్ముకోవటం, లిక్కర్ అమ్మించడం ఇది కరెక్ట్? ఎక్కడ మిక్స్డ్ గవర్నమెంట్ మీరే ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసేసి మీరే సూపర్వైజర్లని అవును వాళ్ళు పెట్టేసి అమ్మటం కరెక్టా? విచ్చలవిడిగా ఏర్లై పారే వాటిని కట్టడి చేసేసారు, రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే మీరో ఇంకోరో ప్రైవేట్ పెట్టుకుంటే ఒక గంట ఎక్కువసేపు తెచ్చి పెడితే 4 బాటలు ఎక్కువ అమ్ముడుపోతే ఎక్కువ వస్తుంది అనే దాన్ని ఆ టెంప్ట్ అవుతారు. కాబట్టి దాన్ని కట్ చేయడానికి గవర్నమెంట్ షాప్స్ పెట్టారు, రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెట్టారు. మీరు స్టాక్ ఎంత పెట్టుకోవచ్చు అనేది రెస్ట్రిక్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. డిస్కరేజ్ చేయడానికి ఏమేం చేయాలనో అవి చేశారు. సప్లయర్గా నువ్వు ఉండలేకపోతే ఇప్పుడు చాలా స్టేట్స్లో కొన్ని బ్రాండ్స్ ఉండట్లే, కొన్ని ఇదవుతున్నాయి అక్కడక్కడ. దాన్ని బట్టి వాళ్ళు కన్నా రావడానికి ఈ బ్రాండ్స్ ఈ 45 డేస్ తర్వాత పేమెంట్ ఒప్పుకొని వాళ్ళు సప్లై ఏదైతే ఇండెంట్ అంతకుముందు ఏది ఉందో అది పెట్టి మార్కెట్లో వాళ్ళు తెచ్చి పెట్టుకొని అప్పుడు కన్నా బెవరేజెస్ కార్పొరేషన్ మాకు మీది అక్కర్లేదని తోస్తే బెవరేజెస్ కార్పొరేషన్ తప్పు. అట్లా ఎక్కడా కనపడట్లా దాంట్లో చూస్తే. కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నారు సార్ మీరు? ఎక్కడ కూరగాయలకు, టీకి, టిఫిన్లకు అన్నిటికి కూడా యూపీఐ పేమెంట్లు, గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ లిక్కర్ షాపులో ఫోన్పే ఉండదు, క్యాషే అంటున్నారు. మళ్ళీ ఈ క్యాష్ ను మీరు 45 రోజుల తర్వాత పోయి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇది ఆ స్కీమ్ లో ఇప్పుడు ఇవి ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ప్రొసీజరల్ రివైజ్. నిన్న ఎవరు అతను వాళ్ళ ఎంపీ అంటున్నాడు 98,000 కోట్లు, 98 లక్ష కోట్లు జరుగుతుంది. నీకు 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కే ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది, 25,000 కోట్లు. క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచే కదా. నేను అనేది ఈరోజు క్యాష్ పే చేయట్లేదా? ఈరోజు లిక్కర్ షాప్స్లో మీరు పోయి ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తే ఈరోజు కూడా చేస్తా అంటారు. అది కన్జ్యూమర్ ఇష్టం, ఆవిడ పోయి ఎట్లా చేస్తున్నాడు. బట్ కానీ ఆ 2,900 షాపులు ఎక్కడా కూడా లేదు కదా. మీరు అసలు దాన్ని ఆప్షన్గా కూడా పెట్టలేదు, వదిలేసేసారు కదా అని కదా. ఈ వదిలితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వీటన్నిటికీ గవర్నమెంట్కే వస్తాయి కదా సార్. ఫోన్ పే ఆన్లైన్ చేసినట్టు చేస్తే ఇప్పుడు కూడా 25,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది. అది ఎందుకు దాన్ని వైలేట్ చేశారు? అది ఇన్వెస్టిగేట్ చేసుకుని వద్దని కూడా మీరు చెప్తున్నారు అంటే మీరు 45 రోజులు పెడదాం అనుకున్నారు, 33% షాప్ కట్ చేద్దాం అనుకున్నారు, డిస్కరేజ్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ డబ్బులు అనేవి కూడా ఎందుకు అనుకున్నారు అనేది క్లారిటీ ఎందుకు లేదు. ఏంటి ఒకటే అసలు ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారంటే ప్రైవేట్ కంట్రోల్ చేయడం అసాధ్యం. గవర్నమెంట్ షాప్స్ పెడితే టైమింగ్స్ మిగిలినవన్నీ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పర్మిట్ రూములు తీసేయచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ది కంట్రోల్. గవర్నమెంట్ రూల్ ప్రకారం పోతుంది. ఇందులో ఏం తప్పుందో నాకైతే అర్థం కావట్లే. చాలా చోట్ల ఢిల్లీలో కూడా మన అదే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ మార్చేందుకు స్కామ్ అన్నారు. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది.